కొత్త పట్టాదారులకు రైతు భరోసా ఇచ్చేందుకు కసరత్తు చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. ఈ నెల 25 వరకు కొత్తగా వ్యవసాయ భూములు రిజిస్ట్రేషన్ చేసుకున్న రైతులకు భరోసా అందించనుంది. ఇప్పటివరకు దాదాపు 62,000 మంది రైతులకు సంబంధించిన దరఖాస్తులు వచ్చినట్లు వ్యవసాయ శాఖ గుర్తించింది. వారం రోజుల్లో అర్హుల జాబితా సిద్ధం చేసేలా కసరత్తు చేస్తోంది. ఆ తర్వాత కొత్త పట్టాదారులకు ఖాతాల్లో పెట్టుబడి సాయాన్ని జమ చేయనుంది ప్రభుత్వం. కొత్త పట్టాదారులకు రైతు భరోసా అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అందుకు ముహూర్తం కూడా ఖరారు చేసింది. ఇప్పటికే దరఖాస్తుల స్వీకరణ పూర్తి చేయగా దాదాపు 62,000 మంది రైతులు అప్లై చేసుకున్నట్టు వ్యవసాయ శాఖ గుర్తించింది. పూర్తి వివరాలు పరిశీలించి మరో వారం రోజుల్లో అర్హుల జాబితా సిద్ధం చేసేలా వ్యవసాయ శాఖ కసరత్తు చేస్తోంది. తర్వాత కొత్త పట్టాదారుల ఖాతాల్లో పెట్టుబడి సాయాన్ని ప్రభుత్వం జమ చేయనుంది. రాష్ట్రంలో కొత్త పట్టా పాస్బుక్ కలిగిన రైతులకు రెండో విడతలో రైతు భరోసా పంపిణీ జరగనుంది. ఈ నెల 25 వరకు కొత్త రైతులకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఇవ్వగా చాలా మంది సమీప ఏఈఓ దగ్గరకు వెళ్లి దరఖాస్తు చేసుకున్నారు. దీంతో వివరాలు పూర్తిగా పరిశీలించిన వ్యవసాయ శాఖ వారం రోజుల్లో జాబితా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తోంది. ఈ రబీలో కొత్త పట్టా పాస్బుక్లు కలిగిన రైతులు దాదాపు 85,000 వరకు ఉంటారని, వారిలో దాదాపు 62,000 మంది దరఖాస్తులు చేసినట్లు గుర్తించారు. అందులో అర్హులను గుర్తించి ఏప్రిల్ 15 నుంచి 20వ తేదీలో పంపిణీ చేసే భరోసాలో వీరి ఖాతాలో కూడా నగదు జమ చేయనున్నారు. మొత్తంగా 3 విడతల్లో రాష్ట్రంలోని రైతుల ఖాతాల్లోకి దాదాపు 9,000 కోట్ల నిధులు చేరనున్నాయి. ఎకరం ఉన్న వారికి అంటే 10 ఎకరాలున్నా 20 ఎకరాలున్నా ఎంత ఉన్నా ప్రతి ఒక్కరికి కూడా ఎకరానికి ఆ రోజు రిలీజ్ చేయడం జరిగింది మొదటి విడతగా. ఇందులో కొంతమంది రిజిస్ట్రేషను చేంజ్ చేసుకున్న వాళ్ళు, భూములు చేతులు మారిన వాళ్ళు, వీటికి కొంత దాదాపు ఒక 60,000 పైన రైతులు ఇవాళ కొత్త రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్లకు కట్ ఆఫ్ డేట్గా ప్రభుత్వం ఫిబ్రవరి 28 వరకు ఎవరైతే ఈ రిజిస్ట్రేషను పట్ట మార్పిడి ఇవన్నీ జరిగినాయో వారికి కూడా ఇవాళ రైతు భరోసా అనేది వారికి కూడా ఇవ్వబోతుంది ప్రభుత్వం. గత ప్రభుత్వం ఆర్థికంగా పూర్తిగా నిర్వీర్యం చేసి ఆర్థికంగా రాష్ట్రాన్ని అతలకుతలం చేసినటువంటి పరిస్థితి నుండి ఇవాళ రాష్ట్రాన్ని కాపాడుకుంటూ అనేక రకాలుగా ఆర్థికంగా నిలదొక్కుంటూ కొంత ఆలస్యమైన కానీ రైతులకు ఇచ్చిన మాట ప్రకారం రైతు భరోసాను అందిస్తూ మరో దిక్కు సబ్సిడీలను ఇస్తూ రైతుల్ని ఆదుకునే దిశగా గౌరవ ముఖ్యమంత్రి గారు పనిచేస్తున్నటువంటి పరిస్థితి తెలంగాణలో ఉంది. ప్రభుత్వం ప్రతి ఏటా పంపిణీ చేసే భరోసాలో అత్యధిక మంది రైతులు నల్గొండ జిల్లాలో ఉన్నారు. 5,22,000 మంది పెట్టుబడి సాయం అందుకుంటున్నారు. ఆ తర్వాత సంగారెడ్డి జిల్లా 3,53,000 మంది, ఖమ్మం జిల్లాలో 3,35,000 మంది, సిద్దిపేటలో 3,18,000 మంది, నాగర్ కర్నూల్లో 3.01 లక్షలు, కామారెడ్డిలో 3 లక్షల రైతులు ఉన్నట్లు వ్యవసాయ లెక్కలు చెబుతున్నాయి. రేవంత్ రెడ్డి సర్కార్ పంపిణీ చేసే రైతు భరోసా ఈ జిల్లాలోని రైతులకే సగం వరకు నిధులు జమ కానున్నాయి. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో రాష్ట్రంలోని మరో 60 లక్షలకు మందికి పైగా రైతులకు మేలు జరగనుంది. అన్నదాతల అభివృద్ధికి ప్రజాప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు కాంగ్రెస్ నేతలు.